కోట్లకు కోట్ల రూపాయలు, పెద్ద పెద్ద బంగ్లాలు, ఖరీదైన కార్లల్లో, పెద్ద విమానాల్లో తిరిగేవాడు కాదు అసలైన గొప్పవాడు. డబ్బు, హోదా లేకున్నా ఉన్నదాంట్లో కొంత దానం చేస్తూ, ఎదుటివారిని మోసం చేయకుండా నీతితో, నిజాయితీగా బ్రతికేవాడు అసలైన గొప్పవాడు. ఈ ప్రపంచంలో అతన్ని మించిన దైవశక్తి లేదు. అతనే భగవత్ స్వరూపుడు. ఇదంతా పెద్ద పెద్ద ఋషులు, పండితులు, వేదాంతులే చెప్పారు. కాని ఇవన్నీ బూటకం. డబ్బు ఉంటేనే గొప్పవాళ్ళం అవుతాం అనుకుంటే ఓసారి ఈ వీడియో చివరి వరకు చూడండి. అవేమీ లేకుండా మంచి మనసుండి ఉన్నదాంట్లో కొంత దానం చేసే గుణముంటే చాలు. మనల్ని ప్రజలే దేవుళ్ళగా చూస్తారు అని చెప్పే ఈ కరపాత్ర స్వామీజీ రియల్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఒక గ్రామంలో ఒక బిచ్చగాడు ఓ చేతిలో కర్ర పట్టుకొని, మరో చేతిలో ఓ గిన్నె పట్టుకొని ప్రతిరోజూ ఇంటింటికి తిరుగుతూ బిచ్చమెత్తుకుంటూ ఉండేవాడు. సరిగ్గా స్నానం చేసేవాడు కాదు. ఒళ్లంతా కంపుకొడుతూ ఎవ్వరూ కూడా అతని పక్కన నడవడానికి కూడా ఇష్టపడేవాళ్లు కాదు. ఎవరింటికి వెళ్లి అడుక్కున్నా ఎక్కువ సమయం తీసుకోకుండా ఏదో ఒకటి అతని గిన్నెలో వేసి పంపించేవారు. ఇది ఇలా ప్రతిరోజూ జరుగుతూనే ఉండేది. అలా ఒకరోజు ఒక ఇంటివద్ద ఆగి, భవతీ భిక్షాం దేహి, మాతా అన్నపూర్ణేశ్వరీదేవి అని అడిగాడు. కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా అని ఇంటి ముందు నిలబడి అడుక్కుంటున్నాడు. అయితే అది ఓ పండితుడు ఇల్లు. ఆ ఇల్లాలు ఇంటి లోపల ఏదో పనిలో ఉంది. ఈ బిచ్చగాడి మాటలు వినిపించుకోలేదు. కాని పండితుడు మాత్రం బయట అరుగుపై కూర్చొని ఆ బిచ్చగాన్ని చూస్తూనే ఉన్నాడు. పిలిచి నిమిషమవుతున్నా ఆ ఇంటి ఇల్లాలు మాత్రం భిక్ష వేయటానికి రాలేదు. దాంతో మరోక్షణం ఆగి, ఆ ఇల్లాలకి వినిపించలేదేమో అని ఆ బిచ్చగాడు ఈసారి గట్టిగా భవతీ భిక్షాం దేహి, మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ పిలిచాడు. దాంతో అరుగుపై కూర్చున్న ఆ ఇంటి యజమాని అయిన పండితుడికి కోపం వచ్చింది. నేను ఈ ఇంటికి యజమానిని, ఇంత సంపాదిస్తున్నా, తెచ్చిపెట్టేది నేను. కాని ఈ బిచ్చగాడు నన్ను అడుక్కోకుండా ఇంట్లో ఉన్న నా భార్యని పిలిచి బిచ్చమడుగుతాడా అనుకొని ఆ కోపంతో వీడికి తగిన శాస్తి చేస్తాను అని మనసులో అనుకొని ఆ పండితుడు వెంటనే అతని భార్యను పిలుస్తూ, ఏమేవ్, ఇక్కడ 3 జన్మల ముష్టివాడు వచ్చాడు, బిచ్చం వెయ్ అని గట్టిగా అరిచాడు. ఆ గొంతు పోల్చుకున్న ఆమె భర్తకు కోపం వచ్చిందని గ్రహించి అతని భార్య వెంటనే కొన్ని బియ్యం తీసుకొచ్చి బిచ్చగాడి గిన్నెలో వేసి మళ్లీ వెంటనే లోపలకు వెళ్లిపోయింది. కాని బిచ్చగాడు మాత్రం అక్కడి నుండి వెళ్లిపోలేదు. బిచ్చగాడు మాత్రం అక్కడి నుండి కదల్లేదు. అతని చేతిలో కర్ర కూడా ఉండటం గమనించిన ఆ పండితుడికి భయం మొదలైంది. నేను అన్నమాటలు వీడికి బాధ కలిగించాయి. వీడిప్పుడు ఏం చేస్తాడు? తిడతాడా? లేదా ఇంకా ఏమన్నా చేస్తాడా అని లోలోపల బాధపడుతూ భయంతో చూస్తున్నాడు ఆ పండితుడు. కాని ఆ బిచ్చగాడు మాత్రం ఏమండీ అని పిలిచాడు. దాంతో ఆ పండితుడు అహంకారం చూపెడుతూ ఆ అన్నాడు. దానికి ఆ బిచ్చగాడు, ఏం లేదు, మీరు నన్ను 3 జన్మలు ముష్టివాడన్నారు కదా, అది ఎలాగా అని అడిగారు ఆ బిచ్చగాడు. దాంతో ఆ పండితుడు, అదా, దానికేముంది, తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే ఇలా కూచో అని ఆ బిచ్చగాన్ని పిలిచాడు. కాని ఆ బిచ్చగాడు మాత్రం, పర్వాలేదు, చెప్పండి, మీ పక్కనే నేను కూర్చోవడమేంటి, నేను బిచ్చగాన్ని, మీరు పండితులు, ఇలాగే నిలబడతాను, చెప్పండి అన్నాడు. వెంటనే ఆ పండితుడు ఓ శ్లోకం చదివాడు. కాని ఆ శ్లోకానికి అర్థం నాకు తెలీదు, దయచేసి అర్థమయ్యే విధంగా వివరించి చెప్పండి అంటూ అడిగాడు ఆ బిచ్చగాడు. అప్పుడు ఆ పండితుడు, నువ్వు గత జన్మలో ఎవ్వరికీ ఏమీ ఇవ్వలేదు అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నీ దగ్గర లేకపోయి ఉండొచ్చు, లేదా ఉండి కూడా దానం చేయకపోయి ఉండొచ్చు. లేకపోతే గత జన్మలో నువ్వు ముష్టివాడివి కాబట్టి ఆ ఫలితంగా నువ్వు ఈ జన్మలో కూడా ముష్టివాడిగా అయిపోయావు. అంటే 2 జన్మలు ముష్టివాడివి అయ్యావు అని చెబుతుండగానే అర్థమైంది, ఇక చాలు, చెప్పొద్దన్నాడు బిచ్చగాడు. ఎందుకు అని ప్రశ్నించాడు ఆ పండితుడు. ఈ జన్మలో కూడా ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదు కాబట్టి వచ్చే జన్మ కూడా బిచ్చగాడిలాగానే బ్రతకాలి అంటూ గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ కట్ చేస్తే మర్నాడు మళ్ళీ అదే సమయానికి ఆ బిచ్చగాడు పండితుని ఎదురుగా నిలబడి, అయ్యా, ఇందులో నుంచి బయటపడే మార్గమేమీ లేదా? నేనిలాగే జన్మజన్మలకు బిచ్చగాడిలాగానే ఉండిపోవాలా అని అడిగాడు. దాంతో జ్ఞానం, సమయం, వ్యక్తిత్వ విలువలు తెలిసిన పండితుడు, ఇలా కూచో అన్నాడు. పెద్దవారు, మీ దగ్గర నేను కూర్చోవడమేంటి అన్నాడు బిచ్చగాడు. పర్వాలేదు, కూచో, తెలుసుకోవాలనే కోరిక ఉన్నవాళ్లకు శాస్త్రం చెప్పొచ్చు, అలాగే చెప్పాలి కూడా, అందుకే ఈ శాస్త్రాలన్నీ అన్నాడు. దాంతో వెళ్లి పండితుడి పక్కన కూర్చున్నాడు ఈ బిచ్చగాడు. నువ్వు జన్మజన్మల బిచ్చగాడిలా ఉండకూడదంటే ఇప్పటి నుండైనా దానం చేయడం మొదలుపెట్టాలి అన్నాడు. దాంతో ఆ బిచ్చగాడికి ఏం అర్థం కాలేదు. నేనే ఓ బిచ్చగాన్ని, నేను దానమెలా చేస్తాను, నా దగ్గరేముంది కనుక దానం చెయ్యాలి అని అన్నాడు ఆ పండితుడితో. దాంతో ఆ పండితుడు, నా దగ్గర అన్నీ ఉన్నాయి, లేకపోవడమనేది లేదు, నీలో దానగుణం ఉంటే చాలు, నీ దగ్గర ఉన్నదే దానం చెయ్యి. ఈ రోజునుంచి నీ కడుపుకు ఎంత కావాలో అంత మాత్రమే బిచ్చమెత్తుకొని అందులో సగం దానం చేస్తుండు. తనకు అవసరమున్నా సరే
అందులో నుంచి మిగిల్చి ఇవ్వటమే దానం తాలూకా ముఖ్యోద్దేశం. అంతేకాని తాను వాడుకోగా మిగిలినది ఇవ్వటం కాదు అని చెప్పటంతో బిచ్చగాడికి విషయం మొత్తం అర్థమైంది. ఇక ఆ రోజు నుంచి ఓ నియమం పెట్టుకున్నాడు. తనకు ఎంత అవసరమో అంతే అడుక్కొని అందులో నుంచి సగం దానం చెయ్యాలి. మరి ఎంత కావాలో ఎలా తెలుస్తుంది? దానికోసం తన చేతిని భిక్షాపాత్రిగా చేసుకుని అందులో పట్టినంత మాత్రం తీసుకుంటూ అందులో సగం దానం చేస్తూ సగం మాత్రమే తిన్నాడు. దాంతో ఈ బిచ్చగాడికి బిచ్చమెత్తుకునే ఇళ్ల సంఖ్య తగ్గిపోయింది. అలాగే ఇంటింటికి తిరిగే శ్రమ కూడా తగ్గిపోయింది. అతనికి ఒక గుర్తింపు లాంటిది వచ్చింది. కొద్ది రోజుల్లోనే ఇతను ఎవరి దగ్గర పడితే వారి దగ్గర బిచ్చమెత్తుకోడు. ఇతను మన ఇంటికొస్తే ఈరోజు బాగున్ను అనేటటువంటి భావాలు జనాల్లో వచ్చాయి. అంతేకాదు, మొన్న వాళ్ళింటికి వెళ్ళాడు, నిన్న వీళ్ళింటికొచ్చాడు, ఇవాళ మనింటికి తప్పకుండా వస్తాడని వాళ్ళు ఆ బిచ్చగాడి కోసం మరికొంచెం పవిత్రంగా ఇవ్వాల్సిన పదార్థాల్ని సిద్ధం చేసేవాళ్ళు. పంచభక్ష పరమాణాలు సిద్ధం చేసేవాళ్ళు. అలా అందరికీ ఇచ్చే బిచ్చం కంటే ఇతనికి వేసే బిచ్చం చాలా ప్రశస్తంగా ఉండేది. మంచి ఆహారం లభించేది. అయితే ఆ బిచ్చగాడు పుచ్చుకున్న దాంట్లో సగం తిని సగం దానం చేసేవాడు. ఇతడు దానం చేయడం అందరూ గమనించారు. దాంతో అతనిలో ఏదో గొప్పతనం ఉందని చెప్పి 10 మంది బిచ్చగాళ్ళు చుట్టూ చేరి ఆ బిచ్చగాన్ని నువ్వే మా గురువన్నారు. కాని నేను గురువేంటి, నేను కేవలం బిచ్చగాన్ని అని అంగీకరించలేదు. కొద్ది రోజుల తర్వాత అక్కడి నుండి కాశీకి బయల్దేరాడు. కాశీకి వెళుతున్నప్పుడు కూడా ఇదే నియమాన్ని పాటించాడు. తన చేతుల్లో ఎంత పడితే అంత ఆహారం తీసుకోవడం, అందులో ఉన్న సగం ఆహారం దానం చేయడం, ఆ దానం చేయగా మిగిలినదే తినడం, అదేవిధంగా మొత్తం మీద కాశీ పట్టణాన్ని చేరాడు. కాశీలో కూడా నియమాన్ని పాటిస్తూ ఓ చెట్టు కింద ఎక్కువసేపు కూర్చునేవాడు. అతడు అందరిలాగే ఒక అరగంట కూర్చొని ఏదో వస్తే తీసుకొని వెళ్ళిపోవటం ప్రసక్తే లేదు. లేదా సాయం, ధర్మం చేయండి, దానం చేయండి వంటి మాటలు కూడా అతని నోట ఎప్పుడూ వినిపించేవి కాదు. ఎప్పుడూ ఏదో ఒక ధ్యానంలో ఉంటూ ఉండేవాడు. అతని దగ్గర పడిన డబ్బులు లేదా బియ్యం ఇవన్నీ కూడా అతను వెళ్ళాక ఎవరో తీసుకునేవాళ్లు తప్ప అతడు ఏనాడూ అవి ఆశించలేదు. ఇలా కొన్నాళ్లు గడిచేసరికల్లా అతని మీద 10 మంది దృష్టి పడింది. కాని అతని పేరు అక్కడ ఎవ్వరికీ తెలీదు. చేతులతో అడుక్కుంటున్నాడు కాబట్టి కరపాత్ర స్వామీజీ అని పిలిచేవారు. అతనొక సాధకుడని, కారణజన్ముడని, అతనికి ఏం చేసినా మంచి జరుగుతుంది అని చెప్పి అతని పేరుతో ఒక వేద పాఠశాల, ఒక సత్రం కూడా నిర్మించారు. ఆ సత్రానికి కూడా కరపాత్ర సత్రము అని పేరు పెట్టారు. ఆ పాఠశాలలో ఇలాగా వేద విధులు, వేదాభ్యాసం చేస్తున్నారు. పిల్లలకు వేదం, శాస్త్రం, పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నారు. సత్రాల్లో బస చేస్తున్నారు. వచ్చేపోయేవాళ్లు కూడా భోజనం చేస్తున్నారు. కాని ఆ బిచ్చగాడికి మాత్రం ఈ విషయాలు ఏవీ తెలియవు. ఇతడు మాత్రం రోజూ నదికి వెళ్లి స్నానం చేసి ధ్యానం చేయటం, మధ్యాహ్నం బిచ్చమెత్తుకోవటం, తనకు వచ్చిన దాంట్లో సగం దానం చేయటం, మిగిలిన దాంతో కడుపు నింపుకోవటం యథాతథంగా జరుగుతోంది. కొన్నాళ్లైన తర్వాత అక్కడ అతని దగ్గర కూర్చునేవాళ్లు, నిలబడేవాళ్లు, చూసేవాళ్లు, దండం పెట్టుకునేవాళ్లు పెరిగారు. వారికోసం అన్నట్టుగా అక్కడ నీడని కల్పించటం, పందిళ్లు వేయటం మొదలుపెట్టారు. పెద్ద తీర్థయాత్రగా మారిపోయింది. ఇంకొన్నాళ్లయ్యాక ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఈయన్ని పెద్దగా పిలవాలని అనిపించి ఆ సభాబాధ్యత అంతా వాళ్లే భరిస్తూ కరపాత్ర స్వామీజీని పిలిచారు. అందులో మాట్లాడుతున్న పెద్దవాళ్లందరూ కూడా నాకు ఈయన 15 ఏళ్లుగా తెలుసు. వీరిని చూసిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చిందని, అంతేకాదు కొన్ని కుటుంబాల వాళ్లైతే మేము ఈయనకు దండం పెట్టి మొక్కుకున్న తర్వాత మా పిల్లకు పెళ్ళైందన్నవారు, మాకు ఉన్న అప్పులన్నీ తీరాయి, కష్టాలు తీరాయి అన్నవాళ్లు, మాకు ఏ ఇబ్బందులు లేకుండా అయిపోతున్నాయి, పరమేశ్వరుణ్ణి దరిస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యము, వీరిని దర్శిస్తే నాకు ఇలా జరిగింది, అలా జరిగింది అని అనేక రకాలుగా చెప్పటం మొదలుపెట్టారు. కాని ఒకటి మాత్రం అందరూ చెబుతున్నది, ఈయనే నా గురువు అని. అయితే అప్పటికీ కరపాత్ర స్వామీజీకి అర్థం కాని విషయాలు 2 ఉన్నాయి. ఒకటి, కరపాత్ర స్వామీజీ ఎవరు? ఇన్నాళ్లు కాశీలో ఉండి వారిని దర్శించుకోలేకపోయాను, ఎంత దౌర్భాగ్యుణ్ణి అని మనసులో అనుకుంటూ, మరి నాకు గురువు ఎవరు అని అతనికి అతనే ప్రశ్నించుకున్నాడు. ఈ 2 ప్రశ్నలను ఆయనను బాధిస్తున్నా అక్కడికొచ్చేవారికి ఏం చెప్పాలో తెలియక భగవదనుగ్రహంతో ఏవో చెప్పేసి నాకు భిక్షా సమయమైంది, నేను వెళ్ళాలి అనేవాడు. దాంతో ఆయన్ను ఎవరూ అడ్డుకునేవారు కాదు. అతడు సరాసరి భిక్ష అయిన తర్వాత తన గురువు ఆవారా అని ఆలోచించుకున్నాడు. దీర్ఘంగా ప్రశ్నించుకుంటూ ఉంటే తనకొక విషయం తట్టింది. తనలో మార్పునకు కారణమైన ఒకే ఒక వ్యక్తి ఆ గురువే అని నిర్ణయించుకున్నాడు. అంతే, వెంటనే తను ఎక్కడైతే మొట్టమొదట భిక్షాటన చేసుకున్నాడో ఆ గ్రామం గురించి వివరాలు విచారించి తెలుసుకుని బయలుదేరాడు. దారిలో ఇతన్ని గుర్తించిన వాళ్ళు, కలిసి చూసి వచ్చిన వాళ్ళు, ఆయన పేరుతో పెట్టిన పాఠశాలలో వేదం చదువుకున్న వాళ్లే కాదు, ఆ సత్రంలో భోంచేసిన వాళ్ళు అందరూ ప్రతి గ్రామంలోని వారు గుర్తించి ఇతనికి స్వాగతం పలకటం, ఆయనకేదో ఇవ్వటం, అతను ఆ ధనాన్ని ఆ గ్రామంలోనే ఖర్చు పెట్టమని చెప్పి పెద్దలకు ఇచ్చేస్తుంటే తానేమీ తీసుకోకపోవడం, ఇలా
ఆయన ఖ్యాతి ఆ నోట ఈ నోట ప్రతి గ్రామానికి చేరింది. అందరూ ఇతని కోసం ఎదురుచూడటం మొదలుపెట్టారు. ఎట్టకేలకు అతను తన మొదటి గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామంలో వాళ్లు కూడా చాలా ఆనందంతో కరపాత్ర స్వామీజీ వారు వచ్చారు అని చెప్పి అక్కడికి ఆ గ్రామంలో ఉంటున్న పండితుడిని పిలిచారు. ఆయన కూడా వెంటనే అంగీకరించాడు. పండితుడు వెళుతూనే పాదనమస్కారం చేశాడు. ఆయనని మంత్రపూర్వకంగా తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టారు. ఆయన గురించి ఇలా చాలామంది మాట్లాడారు. స్వామీజీ కూడా మాట్లాడటం అయిపోయిన తర్వాత నాకు భిక్షా సమయం అయింది, నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. పండితుల వారు మా ఇంటికి భిక్షకు దయచేయండి అని పిలిచారు. వెంటనే ఆయన అంగీకరించాడు. వాళ్ళింటికి వెళ్ళాడు. ఇద్దరూ లోపల కూర్చున్నారు. ఆయన నియమం ముందే ఎరిగిన ఆ తల్లి అతనికి సంప్రదాయ ప్రకారంగా భిక్ష పెట్టబోయింది. స్వామీజీ భిక్ష కోసం దోసిలి చాపాడు. ఆవిడికి ఎందుకో అనుమానం వచ్చింది. చూస్తున్నప్పుడే కొంత అనుమానం. ఇలా అడిగేసరికి ఇంకా అనుమానం వచ్చింది. సరే అని ఆయన నియమాన్ని భంగపరచకూడదని దోసిలిలో భిక్ష పెట్టింది. అమ్మా, నేను ఇది ఎవరికైనా దానం చేసుకోవచ్చు కదా అని అడిగాడు స్వామీజీ. అయ్యో, అదెంత మాట అన్నది ఆ ఇల్లాలు. వెంటనే పండితుడు, స్వామీజీ, ఆ భాగం నాకు ప్రసాదంగా ఇవ్వండి అని చెయ్యి పట్టాడు. స్వామీజీ పండితుడికి ఇచ్చేశాడు. ఆ ఇంటి అన్నపూర్ణ వడ్డిస్తోంది. గృహ యజమాని అయిన పండితుడు, అతిథి అయిన స్వామీజీ ఇద్దరూ కూడా భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో స్వామీజీ అడిగాడు, పండితుల వారు నన్ను గుర్తుపట్టారా అని. అబ్బే, నేనెప్పుడూ కాశీ మహానగరం రాలేదండి, నాకు అంతగా అవకాశం రాలేదు అన్నాడు ఆ పండితుడు. సరే, నేనెవరో చెబుతా వినండి అన్నాడు. దానికి పండితుడు, వద్దండి, శాస్త్ర ప్రకారము ఏరుల సూరుల మహానీల మహాత్ముల జన్మరహస్యం అడగకూడదు అనగానే, సరే, మీరు అడగలేదు, నేనే చెబుతున్నాను వినండి అంటూ ఆ స్వామీజీ, నా గురుదేవులు మీరు అన్నాడు. అబ్బే, నేను పండితుడిని అంతవరకే అన్నాడు ఆ యజమాని. అయ్యా, ముందు వినండి, నేను ఎవరో కాదు, మీ 3 జన్మల ముష్టివాణ్ణి అని చెప్పాడు. అంతే, పండితుడు ఒక్కసారిగా భోజనం మానేసి షాకయ్యాడు. ఆ ఇల్లాలైతే ఏకంగా కన్నీరు పెట్టుకుంటూ వచ్చి స్వామి పాదాలపై పడి పతిభిక్ష పెట్టమని ప్రార్థించింది. దానికి ఆ స్వామీజీ, అంత మాటలొద్దు తల్లి, ధర్మం చెప్పేవాడు నిష్కర్షగా చెప్పాలి. ఆనాటికే కాదు, ఈనాటికే నేను సామాన్యుడిని. కాని ఆ రోజు పండితుల వారు అంత తీవ్రంగా అంత కఠినంగా చెప్పకపోతే నాలో మార్పు వచ్చేది కాదు. నేను ఈనాడు ఈ స్థితికి వచ్చేవాణ్ణి కాదు. అంచేత మీరే నా గురువు అంటూ నమస్కరించారు స్వామీజీ. దానికి ఆ పండితుడు, లేదు లేదు, మీరే నాకు జ్ఞానోపదేశం చేశారు. నేను మహా అహంకారిని, పండితుడనే గర్వం ఉండేది, నా గర్వాన్ని పోగొట్టారు, కాబట్టి మీరే నాకు గురువు అన్నాడు పండితుడు. ఆ తర్వాత అహంకారాలు పోయాయి కనుక ఇద్దరి భావాలు ఒక్కటయ్యాయి. బిచ్చగాడిగా మొదలైన స్వామీజీ జీవితం ఒక అతని పేరు మీద అనేక సత్రాలు, పాఠశాల ఏర్పాటై కొన్ని వేల మందికి విజ్ఞానాన్ని అందిస్తున్నాయి. కరపాత్ర స్వామీజీకి సత్రాలకు, పాఠశాలకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఇవి ఆయన చేసిన కోట్ల రూపాయల సహాయం కారణంగా కాదు, కేవలం ఉన్నదాంట్లో కొంచెం దానం చేయడం వల్లే. అంతెందుకు, బెనారస్ యూనివర్సిటీలో ఇప్పటికీ కరపాత్ర స్వామీజీ పేరుతో అవార్డులు ఇస్తున్నారు అంటే అర్థం చేసుకోండి ఆయన ఎంతటి గొప్ప జీవితం గడిపాడో. ఇది కరపాత్ర స్వామీజీ రియల్ స్టోరీ. మరి మీకెలా అనిపించిందో మాకు కామెంట్ చేసి, మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.